ఈ నెల 14న మనకు గ్రహణం అలానే కాకుండా పౌర్ణమి రాబోతుంది. ఇది కూడా ఏంటంటే మనకు శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. వేప చెట్టు దగ్గర ఏంటంటే గనక ఇది ఒక్కటి పడేయండి. అలా పడేయటం వల్ల 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. మీకంతా కూడా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది పడేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. వారు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే వారు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకు అంటే ఈ నెల వచ్చేసి ఏంటంటే మార్చి 14వ తేదీ శుక్రవారం హోలీ పౌర్ణమితో పాటు మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏంటంటే కనీసం అండి ఒక 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందని చెప్పొచ్చు. అంటే ఇలా 12 ఏళ్ల తర్వాత కూడి వస్తుందని మనకేంటంటే కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈ గ్రహణం మనకు ఏంటంటే కనిపించకపోయినా ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే ఆచరించాలి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. శుక్రవారం పౌర్ణమి రావటం చాలా విశేషం అనమాట. ఇలా రావటం ఏంటంటే ఒక రకంగా అదృష్టం అని కూడా చెప్పొచ్చు. అందుకే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ వేప చెట్టు దగ్గర ఇది పడేసుకోండి. ఇక మీకంతా కూడా మంచి జరుగుతుంది, శుభం చేకూరుతుంది. అలానే మీ జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, ఎదుగుదల బాగుంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీకొక అంటే సమస్య ఉంటుంది. ఏదైనా ఒక సమస్య తీరదు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి వేప చెట్టు దగ్గర మీరు ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మనకు శుక్రవారంతో పౌర్ణమి వస్తుంది. అంటే హోలీ పౌర్ణమి అందరూ కూడా ఏంటంటే కనుకనండి చక్కగా పిల్లలు పెద్దలు అంటే తేడా లేకుండా మనం హోలీని సెలబ్రేట్ చేసుకుంటాము. అందులో ఇలా ఏంటంటే పౌర్ణమి అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఉదయం 10 లోపే మీ ఇంట్లో పూజ చేసుకోండి. కుదరకపోతే 9 లోపు కూడా చేసుకోవచ్చు. అలా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీకు సంపాదన పెరుగుతుంది. మీ ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. నార్మల్గా పురాణాలలో ఇలా వివరించబడుతుంది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని, ఆ తల్లి పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉంటుందని, అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి పౌర్ణమి అంకితం చేయబడుతుందని, ఎవరైతే నిష్ట నియమాలతో ఈ రోజున అమ్మవారిని పూజిస్తారో అలాంటి వాళ్లకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పడం జరుగుతుంది పురాణ గ్రంథంలో. కాబట్టి ఏంటంటే మీరు ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు ఆచరించడం, ఇంటిని క్లీన్ చేసుకోవటం. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు ఇంట్లో చల్లుకోండి. క్లీన్ చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం. అలానే కాకుండా ఏంటంటేనండి మీరు వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం, ఇలా ఉతికిన బట్టల్ని ధరించడం, ఆ తర్వాత మీరు అమ్మవారిని పూజించుకోవడం. అంటే లక్ష్మీదేవికి ఈరోజు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, తామర పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది, మంచి అభివృద్ధి ఉంటుంది, చక్కగా ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. ఒకవేళ అలా కుదరకపోతే మీ దగ్గర ఏవైతే పుష్పాలు ఉంటాయో ఆ పుష్పాలతో మీరు అమ్మవారిని పూజించుకోండి. ఆ తర్వాత ఈరోజు దీపారాధన చేయండి. చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. అనంతరం వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవిని ఆరాధించండి, పూజించుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి ఇలా లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోవాలండి. తులసికోట దగ్గర దీపధూప నైవేద్యాలతో పూజ చేసేసుకుని ఇంకా వదిలేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు హోలీ సెలబ్రేషన్ చేసేసుకోండి. ఇంకా మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఈ రోజు కుదిరితే 2 పూటల స్నానం చేయడం, 2 పూటలు కూడా ఏంటంటే కనుక ఆ లక్ష్మీదేవిని పూజించుకోవడం చేస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక మనం ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర మనం ఈ పరిహారం చేయాలన్నాం కదా, ఇదేంటంటే మీరు ఉదయం చేసిన పెద్దగా ఫలితం ఉండదు, కానీ సాయంత్రం పూట చేయండి. అంటే 4 గంటలు దాటిపోయిన తర్వాత, అంటే 4 తర్వాత అండి, 4 దాటిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని చేసేసుకోండి, ఫలితం ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే వేప చెట్టు అండి అందరికీ నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం వేప చెట్టుని చూస్తూ ఉంటాం. వేప చెట్టు గాలి కూడా ఏంటంటే చాలా స్వచ్ఛమైనదండి. చాలా వరకు కూడా ఏంటంటే వేప చెట్టు ఆక్సిజన్ మనకు అంటే గాలి కావచ్చు, దాని నీడ కావచ్చు, మానవుణ్ణి అంటే అధికంగా రక్షిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. వేప చెట్టుని ఏంటంటే మనం పెంచాల్సిన అవసరమే లేదు, దానికంతటా అదే ఏంటంటే కనుక పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వేప చెట్టుకు ప్రకృతిలోనే ది బెస్ట్ అంటే వృక్షంగా పరిగణిస్తారు. ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే కనుక వేప చెట్ల దగ్గర గుళ్ళు కూడా ఉంటూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ దగ్గర కూడా అంటే అలాంటి దగ్గర కూడా ఏంటంటే కనుక అండి చాలా శక్తిని అంటే కలిగి ఉంటుంది వేప చెట్టు. కాబట్టి ఇలా ప్రయత్నించుకోండి. మనకేంటంటే దిష్టి దోషాలతో పాటు మన జీవితంలో దరిద్రాలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దరిద్రాలను పోగొట్టుకోవడానికి మనం ఎన్నో పరిహారాలు, ఎన్నో విధి విధానాలను ఆచరిస్తాం, కానీ అవి పోవు, ఏం చేయాలో అర్థం కాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇలా పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి పరిహారం చేసుకోండి. దీనికి ఏమీ లేదండి, ఒక కొబ్బరికాయ కావాలండి, కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని తీసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి. కొబ్బరికాయని తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూయించే విధంగా అండి కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఏంటంటే మీకుండే అంటే ఇబ్బంది కావచ్చు, బాధ కావచ్చు, ఎదుగుదల కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఏదైతే ఉంటుందో ఇబ్బంది, దరిద్రం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. నార్మల్గా అందరి జీవితాలలో ఏదో ఒక రకంగా సమస్య అనేది ఉంటూనే ఉంటుంది కదండి. లేకపోతే మీరు ఏంటంటే కనుక
లైఫ్లో ఎదగలేకపోతున్నాం, ఇరుగువారు ఎదుగుతున్నారు, పొరుగువారు ఎదుగుతున్నారు, మేమైతే ఎదగలేకపోతున్నాము, మా లైఫ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయిపోయిందండి, మేమెందుకు ఎదగటం లేదు, మాకెందుకు అంటే ఎదుగుదల లేదు, ఇరుగువారు పొరుగువారు ఎందుకు ఎదుగుతున్నారు, మేమెందుకు ఇలా ఉండిపోయామని బాధపడుతూ ఉంటాం కదండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటి బాధను మీరు తీర్చుకోవడానికి, అలా ఏంటంటే కనుక అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి, ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా సంపాదన పెంచుకోవడానికి, ఐశ్వర్యాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట. అందుకే కొబ్బరికాయను తీసుకొని దాన్ని పీచు తీసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక దానిపైన అంటే మీరు కుంకుమతో ఏంటంటే స్వస్తి గుర్తు వేసుకోండి. అలా స్వస్తి గుర్తు వేసేసిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసుకొని వేప చెట్టు ఉన్న దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, దేవతా వృక్షాలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళకండి. నార్మల్గా వేప చెట్టు ఒకటే ఉంటుంది కదండి, అక్కడ దేవుళ్ళు ఇలాంటివి ఉండవు కదా, అక్కడికి వెళ్ళండి. చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు, వేప చెట్టు కానీ ఇలా దేవుళ్ళు లేకుండా చూసుకోండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి, దరిద్రం పోవాలని, బాగా కలిసి రావాలని, ఇబ్బంది ఉండకుండా మీ జీవితం మారాలని, మీకంతా కూడా మంచి జరగాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కొబ్బరికాయను తీసుకొని తల చుట్టూదా కనీసం అండి మీరు 11 సార్లు తిప్పుకోవాలి. వెళ్ళిన తర్వాత వేప చెట్టుని తాకాలి, వేప చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయను తీసుకొని మీరు తీసుకెళ్లిన కుంకుమలో కొద్దిగా నీళ్లను పోసేసి పేస్ట్ చేసి దానిపైన స్వస్తి గుర్తు వేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు తల చుట్టూతో 11 లేదా 21 సార్లు తిప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ కొబ్బరికాయను అక్కడ కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత ఏంటంటేనండి మీరు అక్కడే ఆ కొబ్బరి చిప్పలు, ఆ కొబ్బరి నీరంతా కూడా పోసేయండి. పోసేసిన తర్వాత మంచి జరగాలి, ఎదుగుదల ఉండాలి అనేసి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి మీరు వచ్చేయండి, సరిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి, ఇంట్లోకి అలా డైరెక్ట్గా వెళ్ళకండి. ఇక ఈరోజు మీకు ఏంటంటే కనుక శుక్రవారం కూడా ఉంది కాబట్టి వేప చెట్టు దేవతా వృక్షం కదా, ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుకనండి మీకు ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీరైతే అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకేంటంటేనండి చాలా వరకు కూడా మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇది చాలా మంది ఆచరిస్తారండి. పౌర్ణమికి, అమావాస్యకు ఏంటంటే కనుక చేసుకునే పరిహారం అని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే చేసుకోవటం వల్ల అయితే మీ అభివృద్ధితో పాటు ఏంటంటే మీకుండే దరిద్రం అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్ డేస్ అంటే కనుక ఆదివారాల్లో చేసుకోవచ్చు అండి, కుదిరితే మీరేంటంటే కనుక పౌర్ణమికి, అమావాస్యకు చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. వేప చెట్టు అంటే ప్రకృతికి అనుబంధం ఎక్కువగా ఉంటుందండి. ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహం తీసుకొని మనకు ఈ వేప చెట్టు అనేది పెరుగుతుందన్నమాట. అలా దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలగాలి, మాకు మంచి జరగాలి, ఎదుగుదల ఉండాలి, లైఫ్లో మేము ఎన్నో బాధలు పడ్డాము అవన్నీ కూడా పోవాలి, మా దరిద్రాలు పోయి మాకంతా కూడా మంచి జరగాలి అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి. మహా అంటే మనం ఏంటంటే కనుక 15 రూపాయలు 20 రూపాయలు పెడితే కొబ్బరికాయ వస్తుంది, కానీ మనకి ఎంత లాభం కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఎంతలా లాభం పొందుతాం అనేది ఏంటంటే కనుక మీరు చూసి ఆశ్చర్యపోతారండి. అంటే ఇంత మంచి ఫలితం వస్తుందా, ఈ చెట్లకు కూడా ఇంతటి శక్తి ఉంటుందా అని ఏంటంటే కనుక మీరే షాక్ అవుతారనమాట. కాబట్టి మీ ఇష్టదైవం అంటే మీరు లక్ష్మీదేవిపై భారం వేసి కానీ మీ ఇష్టదైవంపై భారం వేసి కానీ పరిహారం అనేది చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇంకా తిరుగుండదనమాట. ఖచ్చితంగా దైవానుగ్రహంతో మీకుండే దరిద్రం అంతా కూడా పోతుంది, ఎదుగుదల ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఐశ్వర్యంతో పాటు మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడే వారికి ఆ తల్లి ఏదో ఒక రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చేసి సంపాదన పెంచేసి ఐశ్వర్యాన్ని కూడా ఏంటంటే కనుక ఇస్తుందన్నమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారం ఏంటంటే ఎదుగుదల బాగుండటానికి, దరిద్రం పోవడానికి చేసుకునే పరిహారం అనమాట. చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి. మర్చిపోకుండా ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా ఏంటంటేనండి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. ఇది కూడా వేప చెట్టు దగ్గర చేయాల్సిన పరిహారమే అనమాట. మనకు ఒక్కొక్కసారి అండి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి, హాస్పిటల్కి వెళ్తాం, చూయించుకుంటాం, అయినప్పుడు కూడా అనారోగ్య సమస్యలు పోక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అనారోగ్యం ఎందుకు మమ్మల్ని పట్టి పీడిస్తుంది, అనారోగ్యం వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఎలాగైనా సరే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి, ఆరోగ్య ప్రాప్తి కలగాలి, పుణ్యం వస్తే మాకు ఎలాగో ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి, మాకు అర్థం కాదని బాధపడతారు. కొంతమంది అమావాస్య పౌర్ణమి అంటే చాలా భయపడతారు. కొంతమందిని మనం చూస్తాము. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చెయ్యండి. దిష్టి దోషాలతో బాధపడుతున్నా, అలానే కాకుండా పౌర్ణమి వస్తే కలిసి రాకపోయినా, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతున్నా, సమస్యలు వస్తున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎదుగుదల లేకపోయినా కూడా
మీరు ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా మీరు ఈ రోజున ప్రయత్నించుకోండి. 2 ఒకటేసారి చేయాలండి అంటే కనుక చేయొచ్చు, ఏం కాదనమాట. ఎందుకంటే ముందు చెప్పింది మనం కొబ్బరికాయకు సంబంధించింది, ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే కనుక మనం నిమ్మకాయకు సంబంధించింది అనమాట. అందుకే ఏంటంటే మీరు 2 కలిపి కూడా చేయొచ్చు, సపరేట్గా చేయాలి. కానీ నిమ్మకాయని తిప్పుకోవడాలు ఇలాంటివి ఏమీ లేదండి. డైరెక్ట్గా ఒక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయకు కూడా అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయ చాలా చాలా శక్తిని కలిగి ఉంటుంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధింపబడటంతో పాటు మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇలా మీరేంటంటే కనుక ఈ నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటేనండి చేతిలో పట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలండి. ఇలా మీకుండే అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలు, ఇబ్బందులు, బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే అలాంటి వాటి గురించి మీరు సంకల్పం చెప్పుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఈ యొక్క నిమ్మకాయని పెట్టి ఎడమకాలి మడమతో తొక్కేయండి. తొక్కితే దాంట్లో ఉండే నీరంతా కూడా, అంటే మనకి ఇలా నిమ్మరసం ఉంటుంది కదా, అంతా కూడా బయటికి రావాలి. ఆ నిమ్మకాయ బద్దలు ఇలా ఏంటంటేనండి చిత్తుగా అయిపోవాలన్నమాట. అలా తొక్కాలి. అలా తొక్కడం వల్ల ఏమవుతుందంటే కనుక దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము అద్భుతాన్ని చూడగలుగుతాము. అలానే మనకు దిష్టి దోషాలంటే కనుక ఇరువారు పొరుగువారు దిష్టి పెడతారు, అభివృద్ధి బాగుండకూడదు, అంటే ఐశ్వర్యం కలగకూడదు, చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోవాలి, అనారోగ్య సమస్యలు రావాలని కొందరండి మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. మనం ఇక్కడికి వెళ్ళేసి కూడా ఏంటంటే కనుక చెడుని మనం తెచ్చుకుంటూ ఉంటాం, మన దగ్గర పెట్టుకుంటూ ఉంటాం, అలా కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి నిమ్మకాయ పరిహారం చేయండి. ఇది కూడా 4 గంటల తర్వాత చేసుకోండి. మీరు ఇలా కొన్ని పరిహారాలు ఉంటాయి కదా దిష్టికి దోషాలకు సంబంధించిన పరిహారాలు, అవేంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం కంటే కూడా మీరు కొంచెం ముందుగా చేసుకున్నా సరిపోతుందండి. ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. అలానే ఏంటంటే మీకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా వేప చెట్టు అంటే దేవతా వృక్షం కదండి, కాబట్టి మన కులదైవం అలానే కాకుండా మన గ్రామ దేవతల్ని కూడా మనము అంటే ఇలా చెట్ల దగ్గర పెట్టుకుంటాం, పుట్టల దగ్గర పెట్టుకొని మనం పూజించుకుంటూ ఉంటాం. కాబట్టి వీటి వల్ల మనకు లాభాలే కలుగుతాయి, కానీ నష్టాలు జరగవు, నష్టాలు కలగవు, మంచి ఫలితాలను చూస్తాము. మనకుండే ఇబ్బందితో పాటు దిష్టి దోషాల నుంచి మనం బయటపడగలుగుతాము. ఆరోగ్య ప్రాప్తితో పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా సరే చిన్న చితిగా ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి కూడా మనకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే చిన్న పరిహారం అండి, ఈ రోజున చెయ్యండి. ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు ఇలా ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూస్తారనమాట. ఇంకా అలానే ఏంటంటే ఈ రోజు అండి మీరు గడ్డం గీసుకోవటం, షేవింగ్ చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, అలానే నల్లటి వస్త్రాలు ధరించడం ఇలాంటివి చేయకండి. అలాంటివి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. కాబట్టి ఇలాంటివి మీరు చేయకుండా ఉండటమే బెస్ట్ అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇవి కూడా మీరు ప్రయత్నం చేసుకోండి.